నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఫిబ్రవరి నెలకు సంబంధించి మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్కస్ చేసుకుందాము. చాలా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోతున్న ఏపీ హైకోర్టు అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాబోతా ఉంది కదా, ఇవన్నిటికీ కూడా చాలా యూజ్ అవుతుంది. సో వన్ బై వన్ చూద్దాము. లెట్స్ బిగిన్. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఇన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. యూనియన్ బడ్జెట్ 2026-27 ఆ బడ్జెట్లో యూనియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్స్ని అక్రాస్ 4 స్టేట్స్ అనమాట. ఆ స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన ఆ స్టేట్స్ ఏవేవి అంటే ఒడిస్సా, తమిళనాడు అండ్ కేరళ. సో ఈ కారిడార్స్ ఏం చేస్తుంది అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి కదా, వాటిని మైన్ చేసి ప్రాసెస్ చేయడానికి అండ్ దానిపైన రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఈ స్ట్రాటజిక్ మినరల్స్ ఏవేవి అంటే ఇల్మనైట్, రూటైల్, జిర్కాన్, సిలిమనైట్ అండ్ గార్నెట్. ఈ మోనోజైట్ డిపాజిట్స్లో నుంచి మనము ఈ రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ని తీసుకొని ఆ ఎలిమెంట్స్ని సపరేట్ చేస్తాము. మోనోజైట్ డిపాజిట్స్ ఎక్కడ ఎక్కువ అబండెంట్గా ఉంటుంది అంటే కోస్టల్ లైన్లో అనమాట. అంటే బీచ్ శాండ్ అంటారు కదా, సముద్రం తీర రేఖలో దొరికే శాండ్లో ఈ మోనోజైట్ డిపాజిట్స్ అనేది ఉంటుంది ఆ శాండ్లో. సో అందుకని కోస్ట్ లైన్ ఏ రాష్ట్రాలకైతే ఉంటుందో ఆ అన్నిట్లో కూడా ఈ శాండ్ నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ చాలా కృషి చేస్తోంది. సో మన ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్, ఇప్పుడు 974 కాదు, ఇప్పుడు మారింది కదా, 1153 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ మన ఆంధ్రప్రదేశ్ది. సో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాంట్లో కీ సైట్స్ ఏవి అంటే భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ, నర్సాపూర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఈ కీ సైట్స్ అనమాట. ఈ సైట్స్లో ఉన్న మోనోజైట్ శాండ్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో 55-60% ఆఫ్ రేర్ ఎర్త్ ఆక్సైడ్స్, 8-10% థోరియం మనకి న్యూక్లియర్ ఎనర్జీలో ఎంత ఉపయోగపడుతుందో మనకే తెలుసు. సో అవంతా కూడా ఈ మోనోజైట్ శాండ్లో ఉంటాయన్నమాట. సో లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటివి కంప్లీట్గా ఈ మోనోజైట్ శాండ్లో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 30-35% ఆఫ్ ఇండియాలో మొత్తంలో ఉన్న మోనోజైట్ రిజర్వ్స్లో 30-35% మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుందంట. అట్లా మన గుణాంకాలు చెప్తున్నాయి. సో లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చూడండి, నియోడిమియం, ప్రెసియోడిమియం, లాంథనమ్ అండ్ సీరియం. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ ద్వారా మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు. ఆ మ్యాగ్నెట్స్ మన ఇండియాలో తయారు చేసే అంత ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనమాట. మనం అందుకనే డెవలప్ చేస్తున్నాం. ఇంకా మనం 80-90% ఆ మ్యాగ్నెట్స్ వాటి కోసము చైనా పైన డిపెండ్ అవుతున్నాం, చైనా పైన. సో అంత డిపెండ్ అవ్వడం మనకి ఫ్యూచర్లో చాలా మంచిది కాదు. సో మనల్ని సెల్ఫ్ రిలయంట్ మనమే చేసుకోవడానికి గవర్నమెంట్ ఇంత కృషి చేస్తూ ఉందన్నమాట. ఇలాంటి కారిడార్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ యూనిట్స్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే 17 కెమికలీ సిమిలర్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే 15 లాంథనైడ్స్ ప్లస్ స్కాండియం అండ్ ఇట్రియం. 15 లాంథనైడ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు ఈ నేమ్స్ ఇచ్చేసి. వీటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని అనబడే మెటాలిక్ ఎలిమెంట్స్ ఏవి, మీరు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చి ఎన్ని ఎలిమెంట్స్ అలా చూస్ చేసుకోవడానికి ఇస్తారనమాట. చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి పాజ్ చేసి ఇవి చూడండి. నెక్స్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం కదా, యూజువల్గా ఇవేం అంత రేర్ కాదు, ఇవి బాగానే దొరుకుతాయి, అంటే అబండెంట్గానే దొరుకుతుంది. కాకపోతే ఈ ఎలిమెంట్స్ ఇంకొన్ని ఎలిమెంట్స్తో పాటు కలిసి ఉంటాయి కదా, వాటి నుంచి ఆ పక్కన ఉన్న ఎలిమెంట్స్ నుంచి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని సపరేట్ చేయడం చాలా కష్టమైన ప్రాసెస్. అంటే హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము, కొంచెం కాస్ట్లీ కూడా అనమాట. సో టెక్నికల్గా అది కష్టమైన ప్రాసెస్. సో అందువల్ల ఆ పేరు వచ్చింది రేర్ ఎర్త్ అని. కాకపోతే ఇవేం రేర్గా దొరకవు, బాగానే దొరుకుతాయి, అబండెంట్గానే దొరుకుతాయి. నెక్స్ట్ 175 ఏపీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ గ్రేడ్ చేశారు. కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, కీ పర్ఫార్మెన్స్ కొన్ని కేటగిరీస్ తీసుకొని, అంటే ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళ పాలనలో, అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్లడ్ మేనేజ్మెంట్, రోడ్స్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్నట్లు గవర్నమెంట్ వాళ్ళే మన గవర్నమెంటే గ్రేడింగ్ చేసిందనమాట. సో
ఆ గ్రేడింగ్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ టు మెజర్ ద డెవలప్మెంట్, వెల్ఫేర్ అండ్ గవర్నెన్స్. అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీస్లో 21 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ A+ గ్రేడ్ని సంపాదించాయి. చూడండి ఇవన్నమాట. ఒక్కసారి పాజ్ చేసి చూడండి. ఫస్ట్ ప్లేస్ చూసుకోండి ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ. సో టాప్ పర్ఫార్మింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ చూడండి. విజయవాడ వెస్ట్ 93% వచ్చింది, సెకండ్ గాజువాక 92%, తర్వాత కాకినాడ, విజయవాడ ఈస్ట్. సో ఒకే ఒక కాన్స్టిట్యుయెన్సీ లోయెస్ట్ పర్ఫార్మింగ్ అనమాట, B గ్రేడ్ వచ్చింది. అది ఏంటి అంటే గుంటూరు వెస్ట్. మిగిలినవన్నీ కూడా పర్వాలేదు. అండ్ అదర్ లో ర్యాంక్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవి అంటే కొండపి, కందుకూరు, కావలి అండ్ ఒంగోలు. నెక్స్ట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏపీలో. ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏంటి అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఏది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కొంచెం అమౌంట్ సెంటర్ ఇస్తుంది అండ్ కొంచెం అమౌంట్ మన స్టేట్ వాళ్ళు వేసుకొని ఈ ఫండ్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఇది ఒక స్కీమ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళది. సెంటర్ ఎంత ఇస్తుంది అంటే 25% అసిస్టెన్స్ ఇస్తుంది, 50% ఇంకా అసిస్టెన్స్ వచ్చి మార్కెట్ సోర్సెస్ నుంచి అంటే లోన్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం తీసుకుంటారు స్టేట్స్, అండ్ రిమైనింగ్ 25% స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది అనమాట. ఈ ఫండ్లో మన ఆంధ్ర నుంచి ప్రపోజ్ అయిన సిటీస్ అమరావతి, విజయవాడ, వైజాగ్ అండ్ గుంటూరు ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సిటీస్లో ఛాలెంజ్ లాగా ఇస్తుందన్నమాట యూనియన్ గవర్నమెంట్. సో అది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 3 yearsలో 6,000 crores వర్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా మన పబ్లిక్కి అని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ న్యూ రైల్వే జోన్ ఫ్రమ్ April 1, 2026. ఇప్పుడు మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్గా ఉంది కదా, కానీ మనం డివైడ్ అయిపోయాక తెలంగాణ నుంచి అంటే బైఫర్కేట్ అయిపోయాక ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014లో యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక న్యూ రైల్వే జోన్ని ఇస్తాము అని అప్పుడు ప్రామిస్ చేశారనమాట ఈ యాక్ట్ ద్వారా. సో అది 2025లో అప్రూవ్ చేశారు. అది ఏంటి అంటే ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ SCOR సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఇంకా కోస్ట్ అంటేనే మనకి ఏది గుర్తు రావాలి, వైజాగ్ అనమాట. సౌత్ కోస్ట్ రైల్వే జోను ఇప్పుడు ఏవేవి చేస్తుందంటే ముందు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ఇవంతా కూడా సికింద్రాబాద్ రైల్వే జోన్ కిందకు వచ్చేవి. ఇప్పుడు వాటిని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండర్ విశాఖపట్నం డివిజన్కి మారిపోతుందన్నమాట. సో April 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ AI ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది కదా, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఢిల్లీలో జరిగిన సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి 7 key MOUs అండ్ లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ని సైన్ చేసుకున్నారు వివిధమైన ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్తో. సో అవేంటో చూద్దాం. ఏం లేదు, ఏఐని బాగా మన రాష్ట్రంలో ఏఐని బాగా యూజ్ చేసుకొని ఏఐతో ట్రైన్ చేసి స్టూడెంట్స్ని వాళ్ళని వర్త్ఫుల్గా చేయడానికి అనమాట, వాళ్ళని ఎంప్లాయబిలిటీ కేపబుల్గా చేయడానికి. సో 7 MOUs అండ్ లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ ఏంటి అంటే IBMతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ చేసింది, అంటే మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అని చెప్పుకోవడానికి అనమాట. MOUకు ముందు ఒక స్టేజ్లో ఫస్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్, మా ఇంటెన్షన్ మేము చెప్తున్నాము అన్నట్లు ఓకే చేస్తారు ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా. అదేంటి అంటే IBMతో 1 lakh లెర్నర్స్, మన రాష్ట్రంలో 1 lakh లెర్నర్స్ నెక్స్ట్ 3 to 5 yearsలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, సైబర్ సెక్యూరిటీ పైన, క్వాంటమ్ కంప్యూటింగ్ పైన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎవరిస్తారు? IBMతో టైఅప్ అయి IBM వాళ్ళు రీసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక లెటర్ ఆఫ్ ఇంటెంట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్తో మనం సైన్ చేశాము. ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ AI అండ్ క్వాంటమ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 2026 కల్లా అని. అండ్ ఇంకొక MOU ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మన ఇండియాలో ఉండే NIELITతో ఫస్ట్ ఈ NIELIT డీమ్డ్ టు బి యూనివర్సిటీ క్యాంపస్ని సౌత్ ఇండియాలో మన అమరావతి
అమరావతి అని కాదు, మన సౌత్ ఇండియాలో, మన ఆంధ్రాలో క్వాంటమ్ అండ్ ఏఐ ఎడ్యుకేషన్కి డెడికేట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఒక ఎంఓయూ చేసుకున్నాము. ఇంకొకటి ఎంఓయూ వచ్చి కెబిలో ఏఐతో ఏఐ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ని పెంచడానికి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే ఇంజనీరింగ్ ఇలా స్టెమ్ సబ్జెక్ట్స్ చెప్పే ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్పే ఇన్స్టిట్యూషన్స్ వాటితో టైఅప్ అయ్యి వీళ్ళు ఏఐ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్, త్రూ ద రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ స్టేట్ లెవెల్ ఏఐ శాండ్ బాక్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ కేబిలో ఇంక్. ఎంఓయూ విత్ వైజర్ అంటే వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ ఆంటర్ప్రెనర్షిప్ అండ్ రీసెర్చ్. ఇది ఎందుకు ఎంఓయూ చేసుకున్నామంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ టాలెంట్ హబ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎక్కడ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్లో. సో నెక్స్ట్ మనం పార్ట్నర్షిప్ ఎవరితో అంటే భారత్ జెన్, నెక్స్ట్ జెన్ అండ్ ఐబిఎంతో పార్ట్నర్షిప్ చేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ చేసుకున్నాం. ఏంటి అంటే స్టేట్ వైడ్ ఏఐ టెక్ హబ్ 5 లేయర్స్ స్వదేశీ ఏఐ స్టాక్ పైన ఇది బిల్డ్ చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ని అయితే చేసుకున్నాము. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, ఏఐ ట్యూటర్ ఇనిషియేటివ్ అని. ఇది ఎవరితో అంటే చాలా ఇంపార్టెంట్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హైకోర్టు ఎగ్జామ్స్లో కానీ గ్రూప్ 2లో కానీ ఇది అడగచ్చు. ఏంటి అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళతో మన గవర్నమెంట్ ఎంఓయూ సైన్ చేసుకునింది ఏఐ ట్యూటర్ ఇనిషియేటివ్ అనే దానికోసం. దీనికి ఏంటి అంటే బోధన్ ఏఐ అనే దాంతో పార్ట్నర్షిప్ చేసుకొని ఈ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ సపోర్ట్ చేసే స్కూల్స్, ఇవన్నిట్లో కూడా ఏఐ ట్యూటర్ని స్టూడెంట్స్కి అవైలబుల్గా చేస్తారనమాట. అంటే రెమెడియల్ క్లాసెస్ తీసుకోవడానికి ఇప్పుడు ఏఐ ఒక టీచర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎవరితో పార్ట్నర్షిప్ అంటే ఐఐటి మద్రాస్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్ర యాత్రి యాప్ ఏం లేదు, ఇప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా ఇవి వచ్చి ప్రైవేట్ ఓన్డ్ బైక్ రైడింగ్ అండ్ ఈ రైడ్ హెయిలింగ్ ఈ ప్లాట్ఫామ్స్ కదా, సర్వీస్ ఇస్తుంది. బైక్ రైడ్స్ అండ్ ఆటో రైడ్స్, కార్ రైడ్స్ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగా మన గవర్నమెంట్ ఓన్గా ఆంధ్ర యాత్రి యాప్ అనేది లాంచ్ చేయబోతుంది. ఇది ఏంటి అంటే జీరో కమిషన్ ప్లాట్ఫామ్ యాప్ అనమాట. ఈ రైడర్స్ ఉంటారు కదా, డ్రైవర్స్, వాళ్ళు ఏ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు ఓలా, ఊబర్, ఈ ర్యాపిడో వీటిలో వచ్చి 20 to 30% అబవ్ కమిషన్ తీసుకుంటారు డ్రైవర్స్ నుంచి. దానివల్ల ఏంటి, నార్మల్ జనాలకి హై రేట్స్లో వాళ్ళు రైడ్స్ ఇస్తారనమాట కదా, మనం కూడా చూసుంటాము, కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. సో అవంతా తగ్గించి జస్ట్ డ్రైవర్స్ ఒక చందాలాగా ప్రతి మంత్ ఒక చందాలాగా చాలా తక్కువ అమౌంట్, 3 రూపీస్ 11 రూపీస్ అలాగా పే చేసి ఎన్ని రైడ్స్ అంటే అన్ని రైడ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట ఈ ఆంధ్ర యాత్రి యాప్ ద్వారా. సో ఆంధ్ర యాత్రి ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇన్కార్పొరేట్ చేస్తారు, మార్చ్లో జరిగింది. అండ్ ఈ యాప్ ఏం చేస్తుందంటే పోలీస్ వాళ్ళని, ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ వాళ్ళని అండ్ టూరిజం డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట, ప్యాసింజర్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ కన్వీనియన్స్ కోసం. సో ఇది పైలట్ ప్రాజెక్ట్ లాగా 13 సిటీస్ ఆర్ డిస్ట్రిక్ట్స్లో, కీ డిస్ట్రిక్ట్స్ అంటే విజయవాడ, తిరుపతి, ఇలా పిల్గ్రిమ్స్ సెంటర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ క్యాపిటల్ దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ లేటర్ ఓవర్ ద టైమ్ స్టేట్ మొత్తంలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట ఆంధ్ర యాత్రి యాప్. నెక్స్ట్, విలేజ్ టు విరాట్ ప్రోగ్రామ్. ఇక్కడ విరాట్ అంటే విరాట్ కోహ్లీ, ఆయన క్రికెటర్ అని అందరికీ తెలుసు. సో విలేజ్ టు విరాట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే విలేజ్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో యూత్ ఉంటారు కదా, టాలెంటెడ్ యూత్ క్రికెట్లో, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్, ట్రావెల్ ఇవంతా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా చేయడమే ఈ విలేజ్ టు విరాట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం అనమాట. ఎవరెవరు చేస్తున్నారు ఈ ఇనిషియేటివ్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కలిసి యంగ్ టాలెంట్ని, రూరల్ ఏరియాస్లో ఉన్న యంగ్ టాలెంట్ని 88 కాన్స్టిట్యూషన్స్ని కవర్ చేస్తూ అండ్ 20 to 50 ప్లేయర్స్, ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి 20 to 50 ప్లేయర్స్ వరకుని వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నైస్ స్టెప్ యాక్చువల్లీ. నెక్స్ట్, మూలపేట పోర్టు ఎంతవరకు వచ్చింది అనేది. మూలపేట పోర్టు ఫార్మర్గా భావనపాడు పోర్ట్ అని
పేరుండేది శ్రీకాకుళం జిల్లాలో. సో ఈ మూలపేట పోర్ట్ వచ్చి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అనమాట. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ బిగిన్ చేసిన పోర్ట్, ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన పోర్ట్. అదే బ్రౌన్ ఫీల్డ్ అంటారు కదా, అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, దాన్ని కొంచెం రూపురేఖలు మార్చి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్తగా నిర్మించడం అనమాట. అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే అసలు ఏమి అక్కడ ఉండదు, ఫ్రెష్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి బిల్డ్ చేయడం. ఇదొక డీప్ సీ పోర్ట్. యాక్చువల్గా దీని యొక్క కన్స్ట్రక్షన్ 60 to 75% కంప్లీట్ అయిపోయింది. 4 బర్త్స్లో 2 బర్త్స్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. ఇంకొక బర్త్ కోల్కి సంబంధించిన బర్త్ ఏప్రిల్ 2026 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక బర్త్ రిమైనింగ్గా ఉంటుంది, దాన్ని కూడా ఈ ఇయర్ ఎండ్ లోపల కంప్లీట్ చేస్తారనమాట మూలపేట పోర్ట్. సో దీని డెప్త్ వచ్చి 16 to 18 మీటర్స్ డెప్త్ ఉంటుంది. 2.2 కిలోమీటర్ అప్రోచ్ కెనాల్ అండ్ 2 బ్రేక్ వాటర్స్, 4 బర్త్స్, రైల్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ 200 కిలోమీటర్స్ కోస్టల్ హైవే లింకింగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్. అన్నిటికీ అనమాట ఈ పోర్ట్ రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్నిటితో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ అండ్ విశ్వ సముద్ర పోర్ట్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, టూరిజంకి సంబంధించిన డిపార్ట్మెంట్ కార్పొరేషన్. ఇది 50 years కంప్లీట్ చేసుకునింది అనమాట రీసెంట్గా. అంటే 1976లో ఎస్టాబ్లిష్ చేశారు. సో స్వర్ణాంధ్ర టూరిజం విజన్ 2047 అని పేరుతో సెలబ్రేట్ చేశారనమాట మన ఆంధ్ర గవర్నమెంట్. ఈ సమయంలోనే మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం, కొన్ని గుర్తుపెట్టుకుందాం, చాలా ఇంపార్టెంట్ టూరిజం రిలేటెడ్. ఇప్పుడు నేను చెప్తున్న ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చారనమాట. ఇండస్ట్రియల్ స్టేటస్ టు ప్రమోట్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఆల్సో విశాఖపట్నంని అడ్వెంచర్ హబ్గా ప్రమోట్ చేయడానికి, టెంపుల్ టూరిజం ఇంప్రూవ్ చేయడానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఫండ్స్ అవన్నీ ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కన్సిస్టెంట్గా టాప్ 3లో ఉంది డొమెస్టిక్ టూరిస్ట్ విజిట్స్లో. టాప్ 3 స్టేట్స్లో ఉంటుందన్నమాట మన ఆంధ్రప్రదేశ్. ఇట్ ఎయిమ్స్ టు బూస్ట్ టూరిజం కాంట్రిబ్యూషన్ టు ద. మన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ ఏంటి అంటే మన ఆంధ్ర గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ప్రస్తుతం 4.6% ఉంది టూరిజం యొక్క, దాని యొక్క జిఎస్డిపి. దాన్ని 8%కి పెంచాలి బై 2029 అనే టార్గెట్తో మనము పాలసీస్ తీసుకొని వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారనమాట స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు టూరిజంని. 3 lakh జాబ్స్, $2 trillion ఎకానమీ కోసం 3 lakh జాబ్స్ క్రియేట్ చేయడం అండ్ ఎంప్లాయ్మెంట్ని కూడా 15%కి ఇంక్రీజ్ చేయాలి ఈ సెక్టర్ నుండి అనే ఒక టార్గెట్. అండ్ రీసెంట్గా 2025లో మన ఏపీడిటీసీ ప్రెస్టీజియస్ గ్లోబల్ టూరిజం అవార్డు గెలుచుకునింది అట్ BLTM 2025 ఇన్ న్యూఢిల్లీ. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్లో మెగా ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రాబోతోంది. ఎక్కడ అంటే అనకాపల్లి జిల్లాలో, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2300 crore rupees బై ఎవరు అంటే బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్. ఫెసిలిటీ విల్ ఫీచర్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే 1750 డైరెక్ట్ జాబ్స్ని అండ్ 250 ఇండైరెక్ట్ జాబ్స్ని క్రియేట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్సైజ్ మిలాన్ జరిగింది 2026 విశాఖపట్నంలో. 30-year హిస్టారిక్ లార్జెస్ట్ ఎక్సర్సైజ్గా ఇది నిలిచిపోయిందనమాట. 70+ నేషన్స్ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైం జర్మనీ అండ్ UAE పార్టిసిపేట్ చేశారు. ఈ మిలాన్ ఎక్సర్సైజ్లో మన నేవల్ పవర్ని షోకేస్ చేసాం మనము. ఈ మిలాన్ ఎక్సర్సైజ్తో పాటు ఇంకొక 2 కూడా జరిగాయి అన్నమాట. అవి ఏవేవి అంటే 16 years తర్వాత మన ఇండియాలో మ్యారిటైమ్ ట్రైఫెక్టా అంటే మిలాన్, తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR అండ్ 9th ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం IONS. ఈ 3 ఒకేసారి ఒకే దగ్గర వైజాగ్లో జరిగిందనమాట. సో థీమ్ ఏంటి అంటే కామరేడియర్, కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్. ఇది థీమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ కంక్లూడరీ సెషన్లో INS విక్రాంత్ యొక్క రోల్ని షోకేస్ చేశామన్నమాట ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో. ద క్యారియర్ డెమాన్స్ట్రేటెడ్ ఇండియాస్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ అండ్ ఇట్స్ క్యాపబిలిటీ టు బిల్డ్ మేజర్ నేవల్ ప్లాట్ఫామ్స్.
నెక్స్ట్ 100 crore రూపీస్ కాంప్రిహెన్సివ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ పైలట్ ప్రాజెక్ట్. ఇది పైలట్ ప్రాజెక్ట్గా 100 crore వర్త్ ఈ ప్రాజెక్ట్ని మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ని ధర్మవరంలో, అంటే ఎక్కడుంది, సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉంది. ధర్మవరం దేనికి ఫేమస్? మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీనివల్ల 10,000 హ్యాండ్లూమ్ వర్కర్స్ బెనిఫిట్ అవుతారనమాట. సో ఇవంతా అనౌన్స్ చేసింది జి రేఖారాణి గారు, కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. నెక్స్ట్ నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్ NOTS నాట్స్. ద స్టేట్ పోలీస్ మన ఆంధ్ర పోలీస్ వాళ్ళు డెడికేటెడ్ ఈగల్ వింగ్ ద్వారా, అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ద్వారా, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే అమరావతిలో ఉంది. ఈ గంజాయి, ఈ డ్రగ్ ట్రాఫికర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా ఈ డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి ఈ నాట్స్ అనే దాన్ని తీసుకొని వచ్చారనమాట. సో ఈ నాట్స్ వచ్చి నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కోటిక్ అఫెండర్స్ నిదాన్ పోర్టల్లో ఎవరెవరైతే పట్టుబడతారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. దాంతో ఇంటిగ్రేట్ చేస్తారు. ఒక్కసారి వీళ్ళు ఇలా క్రిమినల్స్ పోలీసులకి దొరికిపోయినప్పుడు వాళ్ళ నేమ్స్ అంతా కూడా నిదాన్ పోర్టల్కి వెళ్ళిపోతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి 10 to 20 years వరకు రిగరస్ ఇంప్రిజన్మెంట్, లేకపోతే 1 to 2 lakh అండ్ 1 to 2 lakh ఫైన్. స్మాల్ క్వాంటిటీలో వాళ్ళు ఇట్లా ట్రాఫికింగ్ చేస్తున్నారు డ్రగ్స్ది అంటే 6 months వరకు జైలు, 10,000 ఫైన్. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ పాస్పోర్ట్ రద్దయిపోతుంది, వాళ్ళ వీసాస్ వాళ్ళకి ఇంక రావు, అలా అయిపోతుంది అనమాట. సో వెరీ పవర్ఫుల్ యాంటీ నార్కోటిక్ డ్రగ్ సిస్టమ్ ఇది. సో డెడికేటెడ్ హెల్ప్ లైన్ 1972. ఈ నంబర్కి మీకు ఎవరైనా ఇలా డ్రగ్స్ ట్రాఫిక్ చేస్తున్నారు అని మీకు తెలిస్తే 1972 నెంబర్కి కాల్ చేసి మనం రిపోర్ట్ చేయొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి, 1972 అనేది. నెక్స్ట్ న్యూ హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కమిషనరేట్. ముందు ఉన్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ని అబాలిష్ చేసేసి దాని ప్లేస్లో ఈ న్యూ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కమిషనరేట్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అండర్ దిస్ కమిషనరేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్కి హ్యాండ్ ఓవర్ చేసేసారనమాట. దీని కిందనే ITI, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, NAAC అండ్ CDAP ఇవంతా కూడా ఈ కమిషనరేట్ కిందకే వచ్చేస్తాయి. ఈవెన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాటిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కౌన్సిలింగ్ చేస్తారు కదా, అవంతా కూడా ఇప్పుడు ఈ కమిషనరేట్ చూసుకుంటుంది. అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనే పేరుని ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్గా మార్చారనమాట, రీనేమ్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హనుమాన్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ వైల్డ్ యానిమల్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి ఈ హనుమాన్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చారు ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్. సో మనకి కుంకి ఎలిఫెంట్స్ వచ్చాయి కదా, కుంకి ఎలిఫెంట్స్ లాస్ట్ ఇయర్ 4 ఎలిఫెంట్స్ వచ్చాయి. పలమనేరు, చిత్తూరు, తర్వాత పార్వతీపురం, మన్యం, ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ మన క్రాప్స్ పైన, మన పొలాల పైన పడిపోయి ఈవెన్ జనాల్ని కూడా చంపేస్తున్నాయి కదా, అలాంటి వాటిని ఎదుర్కోవడానికి కుంకి ఎలిఫెంట్స్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అనమాట. వాటిని మనం కర్ణాటక నుంచి తెచ్చి ఈవెన్ సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగాం. ఏది హనుమాన్ ప్రాజెక్ట్లోనే ఇది కూడా భాగం. ఇప్పుడు ఏంటి అంటే హనుమాన్ ప్రాజెక్ట్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారనమాట. ఎక్కడెక్కడ 12 టెరిటోరియల్ ఫారెస్ట్ సర్కిల్స్ మన స్టేట్లో ఉన్న వాటిలో. అండ్ ఈ టీమ్స్లో 5 members ఉంటారు. ఎవరెవరు అంటే రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ అలాంగ్ విత్ వాచర్స్. దీంతో పాటు విలేజ్ యూత్ ఉంటారు కదా, ఆ విలేజ్లో ఉన్న యువకులు వాలంటీర్స్గా అపాయింట్ అవుతారనమాట. వీళ్ళందరికీ రేంజ్ ఆఫీసర్స్ అనే ఆయన లీడ్ చేస్తారు. సో 100 ర్యాపిడ్ రెస్పాన్స్ వెహికల్స్ ఉంటాయి, AI బేస్డ్ మానిటరింగ్ ఉంటుంది, అండ్ వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ కూడా ఉంటుందన్నమాట ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ద్వారా. దీని ద్వారా ఈ వైల్డ్ యానిమల్స్ అండ్ మనుషులకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ తగ్గించి హ్యూమన్ మరణాలను తగ్గిస్తారనమాట. అండ్ ఆల్సో వైల్డ్ లైఫ్ని కూడా ఒక అందుకు కాపాడినట్లు అవుతుంది. అండ్ ఈనోస్ మెషిన్స్ ఇన్ తిరుమల. ఈనోస్ అంటే రీసెంట్గా తిరుమలలో కల్తీ జరిగింది కదా నెయ్యిలో, అలా చాలా రిపోర్ట్స్ వచ్చాయి, చాలా జరిగింది కదా, అలాంటివి రిపీట్ అవ్వకుండా ఫ్రాన్స్కి సంబంధించిన అండ్ ఈనోస్ మెషిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ అంటే FSSAI బ్యాక్డ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ తిరుమలలో ఉంది. ఇక్కడ మీరు 2 points గమనించాలి. FSSAI
ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ తిరుమలలో వస్తుంది. 25 crore రూపీస్తో ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇంకా అయిపోతుంది కూడా 1 monthలో. సో ఆ ల్యాబొరేటరీలో ఈ టంగ్ అండ్ ఈ నోస్, మనకి పేరులోనే అర్థమైపోతుంది. టంగ్ అంటే టేస్ట్కి, నోస్ అంటే ఆరోమా ఆర్ స్మెల్ ఐడెంటిఫై చేయడం. ఎందుకు సైంటిఫికల్గా టెస్ట్ చేసి ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ, టేస్ట్, ఆరోమా ఆఫ్ ఘీ అండ్ అదర్ రా మెటీరియల్స్, ఘీ ఒక్కటే కాదు ఇంకా మిగిలిన రా మెటీరియల్స్ కూడా, టు ప్రివెంట్ అడల్టరేషన్, కల్తీ జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఈ మెషిన్స్ని తీసుకొని వస్తున్నారనమాట తిరుమలలో. సో ఎవరు, ఏ కంట్రీ టెక్నాలజీ అంటే ఫ్రాన్స్, అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది కదా, తిరుమల లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది. జరిగింది అని ప్రూవ్ అయింది ఆ సిట్. కాకపోతే అది వెజిటేబుల్ ఫ్యాట్స్ కలిసింది కానీ యానిమల్ ఫ్యాట్స్ కలవలేదు అన్నట్లు సుప్రీంకోర్టు సిట్ రిపోర్ట్ వచ్చింది కదా. ఆ సుప్రీంకోర్టు సిట్ రిపోర్ట్ని వెరిఫై చేసి రివ్యూ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింగిల్ మెంబర్ కమిటీని అపాయింట్ చేసిందనమాట. ఎవరు అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ గారి 1-man కమిటీ. ఆ సుప్రీంకోర్టు సిట్ రివ్యూని రివ్యూ చేసి అండ్ రికమెండ్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ మనం ఇంకెలా తీసుకోవాలి మన గవర్నమెంట్లో అని తీసుకోవడానికి ఈ కమిటీని అపాయింట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది సెక్షన్ 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. ఇది ఏంటి అంటే సెక్షన్ 22A ల్యాండ్స్, ఈ ల్యాండ్స్ నుంచి 5 categories ఆఫ్ ల్యాండ్స్ని రిమూవ్ చేసింది గవర్నమెంట్. ఇది ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. సెక్షన్ 22Aలో, ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో ఈ సెక్షన్ 22Aలో కానీ ఈ కొన్ని ల్యాండ్స్ని, ఏ ల్యాండ్స్ని అయితే గవర్నమెంట్ ఉంచాలనుకుంటోందో, యాడ్ చేయాలనుకుంటుందో అక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్ ఆ సెక్షన్ 22Aలో ఉంటే మన ల్యాండ్స్ మనము రిజిస్టర్ చేసుకోలేము, ట్రాన్స్ఫర్ చేసుకోలేము, సెల్ చేయలేము, మార్ట్గేజ్ చేయలేము, ఏం చేయలేము అనమాట. కంప్లీట్ రెస్ట్రిక్షన్ అయిపోతుంది సెక్షన్ 22Aలో ఉంటే. సో ఇదేమైపోయింది అంటే ఓవర్ ద టైం మిస్యూజ్ అయిపోయింది. అంటే పొలిటికల్ రివెంజ్ తీర్చుకోవడానికి, లేకపోతే పూర్ ఫార్మర్స్ చాలా ఫేస్ చేశారు పాపం. వాళ్ళ ల్యాండ్స్ ఎక్కువ ఈ సెక్షన్ 22Aలో ఇంక్లూడ్ చేసేసారనమాట. సో ఇవంతా రాంగ్ఫుల్ ఇంక్లూజన్, ఇవంతా ప్రైవేట్ ల్యాండ్స్, అది కూడా ప్రైవేట్ ల్యాండ్స్ అంటే మనలాంటి వ్యక్తుల ల్యాండ్స్ అవి. సో ఇదంతా తప్పు కదా. సో ఇది కరెక్ట్ చేయడానికి గవర్నమెంట్ సెక్షన్ 22Aలో నుంచి 5 category ల్యాండ్స్ని తీసేసింది. అవి ఏవేవి అంటే ల్యాండ్స్ అలాటెడ్ టు ఫార్మర్ అండ్ సర్వింగ్ డిఫెన్స్ పర్సోనల్, ల్యాండ్స్ గ్రాంటెడ్ టు ఫ్రీడమ్ ఫైటర్స్, ల్యాండ్స్ అలాటెడ్ టు పొలిటికల్ విక్టిమ్స్, అసైన్మెంట్స్ మేడ్ ప్రయర్ టు 18th June 1954 అండ్ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్. సో ఇంకా కొన్ని ల్యాండ్స్, ఇంకొక కొన్ని కేటగిరీస్, ఇంకో 5 categories ఆర్ 6 categories ల్యాండ్స్ని గవర్నమెంట్ రివ్యూ చేస్తూ ఉంది. అవిటిని కూడా రిమూవ్ చేసేయాలి ఈ లిస్ట్లో నుండి అని. సో 2026 ఏం డిక్లేర్ చేశారు అంటే మన ఆంధ్రాలో ఇయర్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్గా డిక్లేర్ చేశారనమాట. నెక్స్ట్, భారత్ నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ఏపీ. భారత్ నెట్, అమెండెడ్ భారత్ నెట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా. అమెండెడ్ భారత్ నెట్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రతి హౌస్ హోల్డ్కి మన ఆంధ్రప్రదేశ్లో వితిన్ 1.5 yearsలో ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు ఇన్ 13,526 villages. మన పాలసీ వచ్చి 1 family 1 AI ఎక్స్పర్ట్ ఉండాలి మన స్టేట్లో అని మన గవర్నమెంట్ వాళ్ళు పాలసీ తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్, అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవుతోంది 5 lakh villagesలో అక్రాస్ ద కంట్రీ. అండ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ని సెటప్ చేసింది, నేమ్డ్ ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఒక MOU కూడా సైన్ చేసుకునింది డిజిటల్ భారత్ ఫండ్ విత్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. నెక్స్ట్, మెగా గ్రామీణ్ డాక్ సేవక్ సమ్మేళన్ జరిగింది. ఎక్కడ అంటే గుంటూరులో, మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా. సో ఇంపార్టెంట్. ఇక్కడ గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉంటారు కదా, వాళ్ళని సన్మానించారు, వాళ్ళలో అవార్డ్స్ ఇచ్చారు. 9,000+ గ్రామీణ్ డాక్ సేవక్స్ అక్కడ అటెండ్ అయ్యారనమాట. సో అక్కడ లీడర్స్ గ్యారంటీ నెక్స్ట్ డే డెలివరీ సర్వీసెస్ అనే సర్వీసెస్ని లాంచ్ చేశారనమాట. స్పీడ్ పోస్ట్ ద్వారా వితిన్ 1 dayలో సర్వీసెస్ డెలివరీ అవ్వడం.
నెక్స్ట్ ఏఐ ఫర్ ఏపీ పోలీస్ పైలట్ ప్రాజెక్ట్. ఏఐ ఫర్ ఏపీ పోలీస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది. ఏఐ పవర్డ్ టూల్స్తో బిగినింగ్ ఏంటది, ఎవిడెన్స్ కలెక్షను, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, ఇంటరాగేషను, ఇన్వెస్టిగేషన్, ఇవంతా ఉంటాయి కదా, ఇంట్రాగేషన్ కదా, ఇన్వెస్టిగేషన్, ఇవంతా కూడా ఏఐతో చేయించడం. సో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని లాంచ్ చేశారు. 8 ఏఐ మాడ్యూల్స్ ఉంటాయి. అవి చూడండి. పిటిషన్ ఏఐ, గ్రీవెన్సెస్ చెప్పుకోవడానికి పిటిషన్ ఏఐ, డిజిటల్ ఎవిడెన్స్ ఏఐ, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి, కాగ్నిటివ్ నెట్ ఏఐ, ఇన్వెస్టిగేషన్ కో పైలట్, డాక్స్ టు డేటా, సోషల్ ఇంటెలిజెన్స్, న్యూస్ 360 ఏఐ అండ్ కోర్ ఏఐ ఫౌండేషన్. ఈ 8 ఏఐ మాడ్యూల్స్ ద్వారా మనుషులు చేసే, పోలీసులు మాన్యువల్గా చేసే పనిని 30 minutes 40 minutes చేసే పనిని 2 to 3 minutesలో ఏఐ చేస్తుంది అనమాట. సో అది టెక్నాలజీని యూస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఫోర్సైట్ ఏఐతో పార్ట్నర్షిప్ అవుతూ మన ఏపీ పోలీస్ వాళ్ళు దీన్ని తీసుకొని వస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడెక్కడ అంటే ఇది ఇంపార్టెంట్, గుంటూరు, చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాలు. గుంటూరు, చిత్తూరు అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్. మన పోలీస్ ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఇప్పుడు మన చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, ఇవంతా కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. అంటే లాంగ్వేజ్ని జనరేట్ చేస్తుంది, లార్జ్ టెక్స్ట్ని అలాగా. సో మన టార్గెట్ ఏంటి అంటే వరల్డ్స్ ఫస్ట్ పోలీస్ స్పెసిఫిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని క్రియేట్ చేయాలి ఫర్ లీగల్ గైడెన్స్, కేస్ అనాలిసిస్ అండ్ ఛార్జ్ షీట్ డ్రాఫ్ట్ చేయడానికి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మార్చ్లో ఇది ఆల్రెడీ కమిషన్లో కూడా వచ్చేసింది అనుకుంటా. నెక్స్ట్, మార్చ్ కరెంట్ అఫైర్స్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. పైలట్ ప్రాజెక్ట్గా ఏలూరులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఏంటి అంటే ఈ ట్రక్ ద్వారా ఇవి ఉంటాయి కదా, స్లడ్జ్, సెప్టిక్ ట్యాంక్లో ఈ వేస్ట్ దీనంతా ప్యూరిఫై చేసేసి వాటర్ రూపంలో సేఫ్ ట్రాన్స్పోర్టేషన్కి అనమాట, ట్రీట్మెంట్ ప్లాంట్స్ దగ్గర సేఫ్ ట్రాన్స్పోర్టేషన్కి అండ్ మాన్యువల్ హ్యాండ్లింగ్ని ఎలిమినేట్ చేయడానికి, అంటే మనుషులు హ్యాండిల్ చేయకుండా ఈ ట్రక్కే హ్యాండిల్ చేస్తుంది అనమాట దానికి. నెక్స్ట్, న్యూ స్టీల్ ప్లాంట్ అప్రూవ్డ్ ఇన్ ఏపీ. మన ఆంధ్రప్రదేశ్లో ఆర్సెలార్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఒక కొత్త స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ చేయడానికి ముందుకొచ్చారనమాట. 70,000 crore రూపీస్తో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 8.2 MTPA. ఎక్కడ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, రాజయ్యపేట అనకాపల్లి డిస్ట్రిక్ట్లో 2028-29కి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్చువల్గా పోను 17.8 MTPA కెపాసిటీ వరకు కూడా దీన్ని తీసుకెళ్తారంట. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, మన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కదా, ఆంధ్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ 7 బిల్స్ పాస్ చేశారు ఈ సెషన్లో, ఫిబ్రవరిలో జరిగిన మన శాసనసభ సెషన్స్లో. సో ఆ బిల్స్ అంతా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్స్కి, హైకోర్టు ఎగ్జామ్స్కి అయితే చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. సో ఫస్ట్ చూడండి, ఏపీ మున్సిపల్ లా సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2026. దీని ద్వారా ఏం చేశారు అంటే మున్సిపల్ లాస్లో ముందు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది 100% వరకు ఉండేదన్నమాట. సో దీనివల్ల బిల్డర్స్ పైన ఎక్కువ బర్డెన్ పడిపోయేది. బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా వాళ్ళపైన, అండ్ వాళ్ళు ఈ బర్డెన్ ఇవంతా కూడా గవర్నమెంట్కి వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో చాలా మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్గా ఉంది అండ్ దీనివల్ల ఈవెన్ పర్మిషన్స్ రావడము ఇవి కూడా చాలా డిలే అయిపోతుంది, ఓవరాల్గా డెవలప్మెంట్ డిలే అవుతోంది అన్నట్లు. సో దానికి సపోర్ట్ చేస్తూ ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని 100% నుంచి 50% చేశారన్నమాట ఈ అమెండ్మెంట్ బిల్లో. సో ఈ యాక్ట్స్కి 1965 యాక్ట్, మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ 1955లో ఈ చేంజెస్ వస్తాయి. ల్యాండ్స్ నాట్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఈ ట్యాక్స్ ఏ ల్యాండ్స్ పైన పడుతుంది అంటే అగ్రికల్చర్ కాకుండా అండ్ ఆక్యుపై చేసిన ఇల్లీగల్ ల్యాండ్స్ కాకుండా మిగిలిన కమర్షియల్ ల్యాండ్స్, ఇట్లా రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వాటిపైన ఈ ట్యాక్స్ పడుతుందన్నమాట. సో ఈ రిడక్షన్ అప్లైస్ ఏ ప్రాజెక్ట్స్కి అప్లై అవుతుందంటే మున్సిపాలిటీస్లో, నగర పంచాయత్స్లో ఉండే బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చిన వాటిపైన అప్లై అవుతుంది.
సో ఎప్పటి నుంచి 50% వేవర్ స్టార్ట్ అవుతుంది అంటే బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ అయిన రోజు నుంచి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కదా, అప్పటి వరకు ఈ 50% వేవర్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ట్యాక్స్ రిడక్షన్ అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ పైన అప్లికబుల్ కాదు. నెక్స్ట్, ఏపీ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. ఇది ఏం చెప్తుంది అంటే సింపుల్గా, ఇంతకుముందు వరకు అలోపతిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా, అలోపతిక్ డాక్టర్స్ అంటే ఇంగ్లీష్ మందులు ఇస్తారు కదా, ఇప్పుడు మన ఎంబీబీఎస్ డాక్టర్స్ వీళ్ళందరినీ గవర్న్ చేస్తూ, డాక్టర్స్ని గవర్న్ చేస్తుంది అండ్ డాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసుకునే హాస్పిటల్స్, క్లినిక్స్ని అన్నిటినీ గవర్న్ చేస్తుంది అనమాట 2002 యాక్ట్. కానీ ఈ ఆయుష్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, ఆయుష్ డాక్టర్స్ అంటే ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, హోమియోపతి మెడిసిన్స్, ఈ ఆయుష్ డాక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళ డాక్టర్స్ని ఒక్కటే రెగ్యులేట్ చేసేవాళ్ళు ముందు వరకు, కానీ హాస్పిటల్స్ని, క్లినిక్స్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు కాదు. అలాంటి యాక్టే లేదనమాట. చూడండి, ఓన్లీ ఆయుష్ ప్రాక్టీషనర్స్ బట్ నాట్ క్లినిక్స్. దీనివల్ల ఏమైపోయింది అంటే ఈ మెడికల్ క్వాక్స్ ఉంటారు కదా, క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, అసలు దీని గురించి చదవని వాళ్ళు, ఫేక్ డాక్టర్స్, వీళ్ళందరూ క్లినిక్స్ పెట్టేసి జనాల ప్రాణాలతో ఆడుకునేవాళ్ళు. సో ఇవంతా కాకుండా వీళ్ళని కూడా రెగ్యులేట్ చేయాలి. వీళ్ళని కూడా ఇంకా పైన నుంచి అలోపతిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటుంది కదా ఈ యాక్ట్ కిందకే, 2002 యాక్ట్ కిందకే వీళ్ళని కూడా ఇంకా మీట గవర్న్ చేస్తారనమాట. సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 2010లో. సో అలోపతిక్ డాక్టర్స్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ కిందే వస్తారు, ఆయుష్ ప్రాక్టీషనర్స్ కూడా ఈ యాక్ట్ కిందే గవర్న్ చేయబడతారు. వాళ్ళ క్లినిక్స్, వాళ్ళ హాస్పిటల్స్ కూడా ఇంకా పైన డిస్పెన్సరీస్, థెరపీ సెంటర్స్ ఇవంతా కూడా గవర్న్ చేయబడుతుంది అనమాట. సో దీనివల్ల గవర్నమెంట్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ ఎన్ష్యూర్ చేస్తారు. అది ఆ బిల్ యొక్క సారాంశము. నెక్స్ట్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్. ఇది ఏం లేదు, పాస్ట్ కలెక్షన్స్ 2021 నుంచి 2024 వరకు చేసిన కలెక్షన్స్ ఇన్వాలిడ్ అని కొంతమంది కోర్టుకి వెళ్తే, కాదు ఇది వ్యాలిడే అని కోర్టు చెప్తుందన్నమాట. సో పాత లా 1938 యాక్ట్ని అప్డేట్ చేస్తూ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003కి మ్యాచ్ చేస్తూ ఈ బిల్ని తీసుకొని వస్తారు. ఇదేంటి అంటే గవర్నమెంట్ డ్యూటీని ఫిక్స్ చేయొచ్చు 6 పైసే నుంచి 1 రూపీ పర్ యూనిట్ వరకు. అండ్ ఆల్సో గవర్నమెంట్కి పవర్ ఇస్తుంది కస్టమర్స్ నుండి డ్యూటీని రికవర్ చేసుకోవడానికి త్రూ డిస్కమ్స్ ద్వారా. నెక్స్ట్, ఏపీ పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ బిల్ 2026. ఇది ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు January 1 తర్వాత ఒక్కసారి మాత్రమే ఓటర్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు 18 ఇయర్స్ వస్తుంది. January 1కి ముందే 18 ఇయర్స్ వచ్చేసిన వాళ్ళు హ్యాపీగా January 1 నుంచి ఒకే ఒక ఛాన్స్ ఇస్తారు రిజిస్టర్ అయ్యే వాళ్ళు ముందు వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చింది అనుకోండి, ఆ ఇయర్ మొత్తం వాళ్ళు వెయిట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ January 1 వచ్చేదాకా వెయిట్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఈ అమెండ్మెంట్ ద్వారా 4 క్వాలిఫైయింగ్ డేట్స్ ఇస్తారనమాట గవర్నమెంట్. అంటే January 1, April 1, July 1, October 1. అంటే January to April మధ్యలో 18 ఇయర్స్ వచ్చేసిన వాళ్ళు April 1 నుంచి మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు ఓటింగ్ సిస్టంలో ఓట్ చేయడానికి. అలానే April 1 నుంచి July 1లో మధ్యలో 18 ఇయర్స్ బర్త్డే వచ్చిన వాళ్ళు July 1 తర్వాత చేసుకోవచ్చు, ఇలా అనమాట. సో 4 క్వాలిఫైయింగ్ డేట్స్ని ఇప్పుడు అమెండ్మెంట్ చేసి తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమవుతుంది అంటే పీపుల్ టర్నింగ్ 18 ఇయర్స్ మల్టిపుల్ టైమ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇయర్లో, అండ్ ఎక్కువ మంది రిజిస్టర్ అవ్వచ్చు, ఎక్కువ మంది ఓట్ చేయొచ్చు అనమాట. సో వెరీ గుడ్ డెసిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇది చెప్పాలంటే. నెక్స్ట్, ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్, అండ్ ఇది కూడా వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, రెండిట్లో కూడా ఏం చేశారు అంటే సుప్రీంకోర్టు ఇష్యూ చేసింది కదా, ఎక్కడైనా కానీ అన్ని స్టేట్స్ వాళ్ళు ఇంక పైన లెప్రసీ అనే వర్డ్ని వాడకూడదు, లెప్రసీ అనే వర్డ్ని తీసేయాలి అని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తే, ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా మన ఆంధ్రాలో కొన్ని యాక్ట్స్లో ఇంకా ఉన్నాయన్నమాట ఈ లెప్రసీ అనే వర్డ్. దానికి తగినట్టు ఇంకా రిమూవ్ చేసేయాలి అని అమెండ్మెంట్ బిల్స్ తీసుకొని వచ్చారు ఈ రెండిట్లో. సో ఈ రెండిట్లో కూడా సారాంశం ఏంటి అంటే ద అమెండ్మెంట్ రిమూవ్స్ ద టర్మ్ లెప్రసీ, ఈ సెక్షన్స్లో రిమూవ్ చేస్తుంది. అండ్ వేదిక్ యూనివర్సిటీ బిల్లో కూడా ఈ సెక్షన్స్లో రిమూవ్ చేస్తుంది. అంటే ఇంక పై నుంచి ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటా ఉంటే లెప్రసీ ఈజ్ నో లాంగర్ అ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. మీకు లెప్రసీ ఉంది అని వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేరు అనమాట. సో అది దీని అర్థం. నెక్స్ట్,
ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అమెండ్మెంట్ బిల్. ఇప్పుడు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. అసలు ఏంటి అసైన్డ్ ల్యాండ్స్ అంటే, ఈ ల్యాండ్స్ పువర్ పీపుల్కి ఇస్తుందన్నమాట, గవర్నమెంట్ ఇస్తుంది కదా, దాన్ని ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్స్ వీళ్ళందరికీ కూడా ఇస్తుంది. సో దాన్ని వాళ్ళు ఎప్పటికీ సెల్ చేయలేరు, ట్రాన్స్ఫర్ చేయలేరు, లీజ్ చేయలేరు అనమాట. అది ఇల్లీగల్, అలా చేయకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ అమెండ్మెంట్ ద్వారా మొత్తం సెల్ చేయకుండా, అంటే కంప్లీట్గా కాకుండా పార్షియల్గా గవర్నమెంట్ లీజ్ తీసుకోవచ్చు ఈ ల్యాండ్స్ని. ఖాళీగా ఇప్పుడు ఆ ల్యాండ్ ఏమీ చేయకుండా ఖాళీగా పడి ఉండే కంటే ఏదైనా లీజ్ తీసుకొని గవర్నమెంట్ ఏదైనా డెవలప్ చేసుకోవడం బెస్ట్ కదా. ఆ ఉద్దేశంతోనే ఈ అమెండ్మెంట్ తీసుకొని వచ్చారనమాట. ఎలా చేస్తారు అంటే, ఈ అన్యూజ్డ్ ల్యాండ్ని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారనమాట. స్పెసిఫైడ్ పబ్లిక్ పర్పసెస్, పర్టికులర్లీ రెన్యూబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసము. అండ్ ఈ అసైన్ ల్యాండ్స్ని లాంగ్ టర్మ్ లీజ్కి తీసుకుంటారు. అండ్ ఆల్సో క్లారిఫైస్ దట్ ఓనర్షిప్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఇస్ నాట్ ట్రాన్స్ఫరబుల్ కాదు, అండ్ ఓన్లీ లిమిటెడ్ అండ్ రెగ్యులేటెడ్ త్రూ లీజింగ్, అంతే. నెక్స్ట్, ఏపీ గవర్నమెంట్ గ్రామ పంచాయత్ సర్పంచెస్ 15th ఫినాన్స్ కమిషన్ ఫండ్స్. ఇదేమైంది అంటే, టైడ్ గ్రాంట్స్ ద్వారా 334 crore రూపీస్ రిలీజ్ చేశారనమాట స్టేట్ గవర్నమెంట్. 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన ఫండ్స్ని 95 నగర్ పంచాయత్స్ మున్సిపాలిటీస్కి రిలీజ్ చేశారు. నెక్స్ట్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ, ఇంపార్టెంట్ ఇది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్గా డెడికేటెడ్ కమిషన్గా 1 member కమిటీని అపాయింట్ చేసిందనమాట. ఎవరితో అంటే, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి 1 member కమిటీ. ఇది సింగిల్ మెంబర్, అంటే ఒకే ఒక పర్సన్, ఈయనొక్కరే ఉంటారు. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే, టు స్టడీ ద స్టేటస్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ బీసీస్ ఇన్ లోకల్ బాడీస్లో, అంటే ఏవి, మున్సిపాలిటీస్, పంచాయత్స్లో, వీటిలో బీసీస్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది అనేది ఈయన స్టడీ చేస్తారనమాట. సో 45 daysలో రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏంలో ఉంది అంటే, ఫ్యూచర్లో 34% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీస్కి లోకల్ బాడీస్లో అనే ఒక ఉద్దేశంలో ఉంది. ఆ ఉద్దేశంకి ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి, మనం ఫ్యూచర్ పాలసీస్ ఉండాలి అనే దానికోసం ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేసినారనమాట. సో అది రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. నెక్స్ట్, అరణ్యరామం ప్రాజెక్ట్ ఇన్ అమరావతి. అరణ్యరామం ప్రాజెక్ట్ అనే దాన్ని అమరావతిలో తీసుకురావాలని చూస్తున్నారు. ఇదేంటి అంటే, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసము పీపుల్ క్యాపిటల్ అయిన అమరావతిలో అరణ్యరామం. ద ప్రాజెక్ట్ విల్ బి డెవలప్డ్ ఇన్ తాడేపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇది ఇంపార్టెంట్. తాడేపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 24 crore రూపీస్. అండ్ ఇది 48,000 square feetలో ఇది స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్, స్టేట్ లెవెల్ ఫారెస్ట్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడే వస్తుంది. SFRTC, స్టేట్ లెవెల్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, అడ్వాన్స్ ట్రైనింగ్ హబ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ మోడర్న్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజికల్ సపోర్ట్ సచ్ యాజ్ GIS మ్యాపింగ్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్. తర్వాత హనుమాన్ ప్రాజెక్ట్ ఉంది కదా, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఈ సెంటర్ యూజ్ అవుతుంది. అండ్ ఫారెస్ట్ మ్యూజియం అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట, ఫారెస్ట్ మ్యూజియం. తర్వాత గ్రీన్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ విల్ బీ క్రియేటెడ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఈ గ్రీన్ అంటే ఈ గ్రీన్ ఉంటుంది కదా, ఫారెస్ట్కి సంబంధించిన గ్రీన్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఇక్కడ అరణ్యరామంలో. సో ఎండేంజర్డ్ స్పీసీస్ని కన్జర్వ్ చేసుకోవడానికి అండ్ మోడర్న్ ల్యాబొరేటరీస్, బయోడైవర్సిటీ పార్క్స్, ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ స్టేట్ లెవెల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్. ఫస్ట్ మన కంట్రీలోనే ఫర్ ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ అనే దాన్ని మన గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వస్తున్నారనమాట. అండ్ ఆల్సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ క్యాన్సర్ని రిపోర్టబుల్ డిసీజ్గా ఐడెంటిఫై చేసి నోటిఫై చేసింది. అంటే ఏంటి అంటే, రిపోర్టబుల్ డిసీజ్గా నోటిఫై చేస్తే ఎక్కడైతే డయాగ్నోజ్ అవుతారో, అంటే మీకు క్యాన్సర్ ఉంది అని డయాగ్నోజ్ చేస్తారో, డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, హాస్పిటల్ కానీ, ఎక్కడైనా ల్యాబ్స్ ఏదైనా కూడా, వెంటనే ఆ ల్యాబొరేటరీ పీపుల్, హాస్పిటల్ స్టాఫ్ వీళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసేయాలన్నమాట.
అంటే ఈ పర్టికులర్ పర్సన్కి క్యాన్సర్ ఉంది, ఈ స్టేజ్లో ఉన్నారు, పర్టికులర్ స్టేజ్లో పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది అని వెంటనే స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసేయాలి అథారిటీస్కి. అలా చేస్తే వెంటనే స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. యూజువల్గా ఇప్పటి వరకు రిపోర్టబుల్ డిసీజ్ కేటగిరీలో ఏవేవి ఉన్నాయి అంటే హెచ్ఐవి ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్, టీబీ, తర్వాత మీజిల్స్, మలేరియా, తర్వాత అదర్ ఫుడ్ బార్న్ డిసీజెస్, ఇవన్నీ కూడా ప్రస్తుతంకైతే రిపోర్టబుల్ డిసీజ్గా ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ అయ్యింది క్యాన్సర్ని రిపోర్టబుల్ డిసీజ్గా నోటిఫై చేసిన దాంట్లో. సో దాని ప్రకారమే క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ని కూడా డెవలప్ చేస్తూ ఉంది, మ్యాప్ చేయడానికి క్యాన్సర్ని అక్రాస్ 28 డిస్ట్రిక్ట్స్ యూజింగ్ ద డేటా ఫ్రమ్ 2.9 crore స్క్రీనింగ్స్, ఎయిమింగ్ ఫర్ అడ్వాన్స్డ్ కేర్ బై 2030 కల్లా మన ఆంధ్రప్రదేశ్లో అడ్వాన్స్డ్ కేర్ ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ స్టేటస్. మనకు తెలుసు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఎంత హై ప్రైస్డో, ఎంత ఎకనామికల్ అని. సో వాటినంతా తగ్గించి హై రిస్క్ జోన్స్ని ఐడెంటిఫై చేసి లోకలైజ్డ్ ట్రీట్మెంట్ అండ్ అర్లియర్ డిటెక్షన్ కోసము ఈ అట్లాస్ చేస్తూ ఉందన్నమాట. దీనికోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని గవర్నమెంట్ అడ్వైజర్గా నియమించుకున్నారు. సో కరెంట్ స్టేటస్ ఏంటి అంటే ఈ అట్లాస్ ద్వారా ఏం తెలిసింది అంటే 32,657 రిజిస్టర్డ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు మన కంట్రీలో, మన స్టేట్లో. అండ్ ఇది 20% ఇంక్రీజ్ అవబోతుంది బై 2030 అంట, బేస్డ్ ఆన్ ICMR అండ్ WHO ఎస్టిమేట్స్. సో హయ్యెస్ట్ బర్డన్ ఎక్కడ అంటే అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంది క్యాన్సర్ అనేది. అఫ్ కోర్స్ అర్బన్ ఏరియాస్లో ఉన్న స్ట్రెస్, ఉన్న పొల్యూషన్ వల్ల అంటే క్యాన్సర్ ఎలాగైనా రావచ్చు, పొల్యూషన్ అనే కాదు, స్ట్రెస్ అనే కాదు, ఆ క్యాన్సర్ ఎట్లయినా రావచ్చు. మోస్ట్ పీస్ఫుల్గా ఉన్న వాళ్ళకి రావచ్చు, మోస్ట్ హెల్దీయెస్ట్గా ఉన్న వాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో అర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అర్లీ డిటెక్షన్. దానికోసమే ఇదంతా అనమాట. సో జెండర్ స్ప్లిట్ చేస్తే విమెన్కి ఎక్కువ ఉంది క్యాన్సర్, 64% కేసెస్ విమెనే ఉన్నారు అండ్ 36% మాత్రం మెన్ ఉన్నారనమాట. సో ప్రిడామినెంట్ క్యాన్సర్ ఏవి అంటే హెడ్ అండ్ నెక్. అసలు చూడండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంది, దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, దాని తర్వాత లంగ్ క్యాన్సర్, దాని తర్వాత గైనకాలజికల్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటే కడుపుకు సంబంధించినది. గైనకాలజికల్ అంటే మన గర్భానికి సంబంధించినది విమెన్లో. సో హైయెస్ట్ కేసెస్ ఎక్కడ అంటే కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది 8,101. లోయెస్ట్ కేసెస్ వచ్చి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. అండ్ మోస్ట్ అఫెక్టెడ్ గ్రూప్ చూడండి, మోస్ట్ అఫెక్టెడ్ గ్రూప్ 50 to 59 ఇయర్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి మన మదర్స్, మన మదర్లీ ఫిగర్స్, వీళ్ళందరూ. అండ్ ఎస్పెషలీ ఈవెన్ నాట్ జస్ట్ విమెన్, మెన్ కూడా ఈ ఏజ్ కేటగిరీలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ఫోకసెస్ ఆన్ ప్రివెన్షన్, స్క్రీనింగ్స్. ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే చేసి స్క్రీనింగ్ చేస్తారనమాట. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు కదా సచివాలయం స్టాఫ్ వాళ్ళు వచ్చి స్క్రీనింగ్ చేస్తారు. సో వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకుంటారనమాట. నెక్స్ట్ 23 టీచింగ్ హాస్పిటల్స్ని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ ఈ అట్లాస్ గ్రౌండ్ లెవెల్ డేటాని యూస్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి డేటాను కూడా తీసుకుంటుందన్నమాట. సో అది వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ఆంధ్ర గవర్నమెంట్. ఇప్పుడు ఏపీ క్యాబినెట్ అప్రూవల్స్ చూద్దాము. కొన్ని అప్రూవ్ చేసింది క్యాబినెట్, ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్. క్యాబినెట్ ఏం చేసింది అంటే ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ని ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా రీనేమ్ చేసింది. అండ్ నాన్ క్యాడర్ డొమైన్ ఎక్స్పర్ట్ని సెక్రటరీగా అపాయింట్ చేసిందనమాట టు ప్రమోట్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. అండ్ అప్రూవల్ వాజ్ గివెన్ టు రీస్ట్రక్చర్ ద హైయర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్. తర్వాత క్యాబినెట్ SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రపోజల్స్ని క్లియర్ చేసింది ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్, ఎస్పెషలీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం. అండ్ ఇట్ ఆల్సో అప్రూవ్డ్ ద ఆంధ్రప్రదేశ్ సిక్ అండ్ స్ట్రెస్డ్ MSME రివైవల్ పాలసీ 4.0 ఫర్ 2026 and 31. సెమీకండక్టర్ అసెంబ్లీని, టెస్ట్ ఫెసిలిటీని విశాఖపట్నంలో సెటప్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ మేజర్ టూరిజం అట్రాక్ట్ చేయడానికి, హాస్పిటాలిటీ పెంపొందించడానికి కొన్ని ప్రాజెక్ట్స్ అమరావతిలో, విశాఖపట్నంలో అండ్ చీరాలలో అప్రూవ్ చేసిందనమాట. నెక్స్ట్
it decided to consult the Central Empowered Committee for Rationalizing the Boundaries of Kolleru Wildlife Sanctuary. Kolleru Wildlife Sanctuary యొక్క బౌండరీస్ని రేషనలైజ్ చేయడానికి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కన్సల్ట్ అవ్వాలి అని డిసైడ్ అయ్యింది. సో ఇన్ని మెయింటెనెన్స్ వర్క్స్కి అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ తోటపల్లి ఏలూరు డిస్ట్రిక్ట్లో నరేడ్ క్యాప్కి బయోగ్యాస్ ప్లాంట్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ సెటప్ చేయడానికి ల్యాండ్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ నంద్యాలలో 250 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ని లీజ్కి ఇవ్వడానికి అప్రూవ్ చేసింది. కేసరపల్లి గన్నవరం మండలంలో కస్టమ్స్ కమిషనరేట్ ఆఫీస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. అండ్ ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్, ఇది ఇంపార్టెంట్, అమరావతిలో లాంచ్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఫర్ ఏపీఎస్డిసి తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఫర్ ఏపీఎస్డిసి. నెక్స్ట్ అమరావతి మరీనా ప్రాజెక్ట్, కృష్ణా రివర్ ఉంటుంది కదా, కృష్ణా రివర్ తీరం గుండా 33 ఇయర్ పీపీపీ మోడల్ బేస్ చేసుకుని టూరిజంని ప్రమోట్ చేయడానికి వాటర్ స్పోర్ట్స్, లీజర్ బోట్స్ని ఇవన్నీ ఇంక్లూడ్ చేసి అమరావతి మరీనా ప్రాజెక్ట్ అనే దాన్ని డెవలప్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. అది నెక్స్ట్ ఈ అప్రూవల్స్లోనే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.0 ఉంది కదా, అదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం అమౌంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొంచెం అమౌంట్ ఇస్తుంది గ్రామీణం అంటే రూరల్ ఏరియాస్లో ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని వాళ్ళకి. సో యూనిట్ కాస్ట్ డిసైడ్ చేసిందనమాట ఈ క్యాబినెట్ డెసిషన్స్లోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి అంటే 2.39 lakh రూపీస్ ఇస్తుంది టు సెట్ టోటల్ యూనిట్ కాస్ట్ ఆఫ్ 2.39 lakh పర్ హౌస్. ప్రతి బెనిఫిషియరీకి 2.39 lakh ఒక్క ఇల్లు కట్టుకోవడానికి అలొకేట్ చేసిందనమాట. దాన్ని టోటల్ యూనిట్ కాస్ట్ అంటారు. అది ఎలా షేర్ అవుతుంది అంటే సెంట్రల్ షేర్ 72,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, 27,000 వీబీజీ రామ్జీ, ముందు ఎంజీ నరేగాని వీబీజీ రామ్జీ చేశారు కదా, సో అది బై కన్వర్జెన్స్. నెక్స్ట్ స్టేట్ షేర్ వచ్చి ఈ అమౌంట్లో 48,000 అంటే 40% ఇస్తుంది. అండ్ లోన్స్ ద్వారా కూడా ఎస్హెచ్జీ లోన్స్ అండ్ అదర్స్ అంటే 80,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ నుంచి అండ్ 12,000 స్వచ్ఛ భారత్ ఫర్ టాయిలెట్స్ ఈ మిషన్ నుండి అమౌంట్ వస్తుందన్నమాట. సో ఆ యూనిట్ ప్రైస్ ఇంపార్టెంట్, ఒకసారి మళ్ళీ చూసుకోండి. 2.39 lakh రూపీస్ ఒక్క ఇల్లు కట్టుకోవడానికి. దీస్ డెసిషన్స్ ఏమవుతుంది, ఈ డెసిషన్స్ అంతా కూడా మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ని బూస్ట్ చేయడానికి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి, డెవలప్ చేయడానికి. నెక్స్ట్ కోటప్పకొండ తిరునాళ్ళు ఎక్కడ జరుగుతుంది, పల్నాడు డిస్ట్రిక్ట్లో. ఈ ఇంపార్టెంట్, ఈ ఫెస్టివల్స్ అంతా చాలా ఇంపార్టెంట్ మన ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్లో. ముందు చాలాసార్లు అడుగున్నారు, ఇప్పుడు నేను చెప్పేవంతా కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకులే ఇవంతా ఏంలే మనకు ఫెస్టివల్సే కదా అని అనుకోకండి, అడుగుతారు ఇది ఎన్ని డే ఫెస్టివల్, యాన్యువల్గా జరుగుతుందా, బై యాన్యువల్గా జరుగుతుందా, ఇలా అంతా అడుగుతారనమాట. సో ఇది మహాశివరాత్రి టైంలో కోటప్పకొండ తిరునాళ్ళు చేస్తారు పల్నాడు డిస్ట్రిక్ట్లో. కోటి ప్రభలు అంటే 1 crore లైట్స్ ఫెస్టివల్ అంటారు దీన్ని, ప్రభలు ఫెస్టివల్ అని. 100 feet చాలా హైట్ ఉన్న ప్రభలు తీసుకొని వస్తారనమాట, ఎలక్ట్రిఫైడ్ ప్రభలు. అవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి ఇవి ప్రభలు అంటే. సో కోటప్పకొండ అనేది త్రికూట హిల్ అంటే 3 peaks అనమాట, బ్రహ్మ విష్ణు రుద్ర వాళ్ళని సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. ఆ హిల్ పైన త్రికోటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో ఈ తిరునాళ్ళు చేస్తారు మహాశివరాత్రి రోజు. చాలా వైబ్రెంట్గా ఉంటుంది, కొన్ని lakhs ఆఫ్ డివోటీస్ ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ గుణదల మేరీమాత ఉత్సవము, ఇది విజయవాడలో చేస్తారు. 3 day ఫెస్టివల్, 3 day యాన్యువల్ క్రిస్టియన్ ఫెస్టివల్. ఇది క్రిస్టియన్ ఫెస్టివల్ చూడండి, యాన్యువల్ 3 day యాన్యువల్. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ప్రభల ఫెస్టివల్ 1 dayది మహాశివరాత్రి రోజు చేస్తారు. ఇక్కడ గుణదల మేరీమాత ఫెస్టివల్ 3 day ఫెస్టివల్, February 9th to 11th జరిగింది విజయవాడలో. సెలబ్రేటింగ్ అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ వర్జిన్ మేరీమాతని సెలబ్రేట్ చేస్తూ ఈ ఫెస్టివల్ చేస్తారు. కేవ్లో అనమాట, ఇది 100 years ప్లస్ హిస్టరీ ఉన్న ఫెస్టివల్. ఇది 1974లో ఈ కేవ్లో మేరీమాతను ఎన్ష్రైన్ చేశారనమాట ఈ సేక్రెడ్ హిల్స్ పైన. సో 10 lakh plus డివోటీస్ వస్తారు. ఇది ఏంటి అంటే సెకండ్ లార్జెస్ట్ లార్డు మాతా ష్రైన్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ అనమాట మేరీమాత యొక్క ష్రైన్, ఆమె యొక్క సేక్రెడ్ ప్లేస్.
నెక్స్ట్ నూకతాత జాతర ఇన్ రాజయ్యపేట అనకాపల్లి డిస్ట్రిక్ట్. నూకతాత జాతర అంటే లోకల్ డిటీగా గ్రామ దేవతగా నూకతాతను అక్కడున్న లోకల్ ఫిషింగ్ కమ్యూనిటీ, చేపలు పట్టే కమ్యూనిటీ వాళ్ళు ఈ నూకతాతను వాళ్ళ గ్రామ దేవతగా కొలుస్తారనమాట. వాళ్ళు స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తారు అంటే ఈయనే వాళ్ళని డిజాస్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తారు అని చాలా రెవర్ చేస్తారు నూకతాతను. సో ఆయన ఇయర్లీ ఉత్సవాలు ఫెస్టివల్కి సంబంధించి ఇలా చేస్తారనమాట. ఇదేంటి అంటే డివోటీస్ అందరూ ఇలాగా పడుకునేస్తారు అండ్ ఎవరైతే ప్రీస్ట్ ఉంటారో ఆయన ఐడల్ అంటే నూకతాత విగ్రహాన్ని తీసుకొని, ఐడల్ని తీసుకొని వీళ్ళందరిపై నడుచుకుంటూ టెంపుల్లోకి వెళ్ళిపోతారనమాట, నూకతాత టెంపుల్లోకి. ఇలా వెళ్ళడం వల్ల డివోటీస్ స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తారు అంటే వాళ్ళను నూకతాత బ్లెస్ చేస్తారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళని కాపాడుతారు అని బిలీవ్ చేస్తారనమాట. సో అది ఈ బ్యూటిఫుల్ సిగ్నిఫికెన్స్ చెప్పాలంటే. ఎంత బాగున్నాయి కదా ఫెస్టివల్స్ అంతా కూడా. అలా ప్రతి మంత్ నేను కరెంట్ అఫైర్స్లో అన్ని ఫెస్టివల్స్, నేను ఆ మంత్లో జరిగిన ఫెస్టివల్స్ అంతా కూడా నేను డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్, అడుగుతారు మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ హ్యాపీ సండే ఇనిషియేటివ్ ఏపీలో రీలాంచ్ చేశారనమాట. ఇదేంటి అంటే ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ కమ్యూనిటీ లెడ్ ఒక ఇనిషియేటివ్ అనమాట. అంటే కమ్యూనిటీ అందరూ కలిసి హ్యాపీ సండే, ఒక సండేలో 3 to 4 hours యోగా, మెడిటేషన్, లేకపోతే వాకింగ్, జాగింగ్, అందరూ కమ్యూనిటీ పార్క్స్ ఉంటాయి కదా, అక్కడ నైబర్హుడ్ బాండ్స్ స్ట్రెంథన్ చేసుకోవడానికి, యాక్టివ్ లైఫ్ స్టైల్స్ని పెంపొందించుకోవడానికి, ఓవరాల్గా ఎమోషనల్ వెల్బీయింగ్ కోసము ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే 2nd and 4th Sundays ఎవ్రీ మంత్, ఈచ్ మంత్లో జరుగుతుంది. అర్బన్ లోకల్ బాడీస్ వీళ్ళు ఇది ఇనిషియేటివ్ తీసుకుంటారు. కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్ ఇది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సిటిజన్ గ్రూప్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తారనమాట. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ అలొకేషన్స్ టు ఆంధ్రప్రదేశ్ చూద్దాము. ఇంపార్టెంట్. నేను ఇంకొక సపరేట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని డిస్కస్ చేస్తాను. సపరేట్ వీడియోలో నీట్గా అన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మొత్తం చెప్తాను. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది, చాలామంది విసుక్కుంటారేమో, కానీ నేను చెప్పిన ప్రతి ఆర్టికల్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్. ఊరికే ఏదో చెప్పలేదు నేను, ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను. ఎక్కడ ఇలా ఇంత డీటెయిల్డ్గా చెప్పరు. సో చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న పని ఇది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మనము యూనియన్ బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్కి ఎలా అలొకేట్ చేసిందనేది చూద్దాం. రైల్వేస్ వచ్చి రికార్డ్ అలొకేషన్ ఆఫ్ 10,000 crores మన రైల్వేస్కి అప్రూవ్ చేసింది. మ్యాసివ్ ఇంక్రీజ్ అనమాట. క్యాపిటల్ డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్ కోసం 1,128.91 crore అలొకేట్ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం 3,320 crore అలొకేట్ చేసింది అనమాట, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసము. అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖపట్నం చెన్నై కారిడార్, చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్స్ ఏపీ గుండా పాస్ అయ్యే వాటికంతా కూడా 3,000 crore రూపీస్ని అలొకేట్ చేసింది అనమాట యూనియన్ బడ్జెట్లో. యూనియన్ అండ్ ఇండస్ట్రియల్ ఆర్ రేర్ ఎర్త్ కారిడార్స్ వచ్చి ఏపీ మన సెలెక్ట్ చేసుకుంది. నేను ఫస్ట్ ఆర్టికల్ చెప్పాను కదా, మన ఆంధ్రప్రదేశ్లో మన తీరరేఖ మొత్తంలో కారిడార్ని, రేర్ ఎర్త్ కారిడార్ని డెవలప్ చేయడానికి. అండ్ అర్బన్ డెవలప్మెంట్ కోసము 532.09 crore ఐబీఆర్డీ ఫండింగ్ ద్వారా అలొకేట్ చేసిందనమాట. నెక్స్ట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.5 చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ని కూడా సెలెక్ట్ చేసుకునింది. 4 స్టేట్స్ని సెలెక్ట్ చేసుకునింది యూనియన్. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాలు, కర్నూలు, తిరుపతి. వాటిలో సెమీకండక్టర్ యూనిట్స్, సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కర్నూలు ఓర్వకల్లులో 14,000 crore ఇన్వెస్ట్మెంట్తో అగ్రిమెంట్ జరిగింది ఇండి చిప్ సెమీకండక్టర్స్ వాళ్ళతో, జపాన్కి సంబంధించిన వాళ్ళతో, కర్నూలులోన. అండ్ ఆపాక్ట్, సౌత్ కొరియన్ ఆపాక్ట్ కంపెనీ లిమిటెడ్, అది కూడా తిరుపతిలో అది ఉంది, రాబోతోంది. అండ్ ఇవన్నిటికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తోంది అనమాట 468 crores ఇన్వెస్ట్మెంట్తో. నెక్స్ట్ తిరుపతిలో సన్నీ ఆప్టోటెక్ అండ్ డిక్సన్ టెక్నాలజీస్ వీళ్ళు కూడా
ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేయడానికి ఈ కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే ఈ అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ అండ్ హై స్పీడ్ రైల్ కారిడార్ కనెక్టివిటీ కోసం. తిరుపతి చెన్నైకి దగ్గరగా ఉంటుంది, బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది. సో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. దానికని ఇది స్ట్రాటజిక్ లొకేషన్గా తీసుకున్నారు తిరుపతిని. నెక్స్ట్ కంప్యూటర్ దీదీ కా దుకాన్ స్కీమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. ఇది ఏం లేదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు రూరల్ విమెన్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి త్రూ డిజిటల్ సర్వీసెస్ కంప్యూటర్ దీదీ కా దుకాన్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరులో, ఇక్కడ తాడికొండ మండలం గుంటూరు డిస్ట్రిక్ట్లో దీన్ని తీసుకొని వచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఫ్రీ ల్యాప్టాప్స్, కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారు. డ్వాక్రా మహిళలకు లోన్స్ కూడా ఇస్తారు 50,000 నుంచి 50,000 రూపీస్ వరకు టు యాక్సెస్ డిజిటల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఆన్లైన్ అప్లికేషన్స్ అవంతా కూడా. వాళ్ళకి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 18 to 29 years old, 10th or ఇంటర్ పాస్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేటెడ్ డ్వాక్రా ఫీమేల్స్ అనమాట. దీన్ని రన్ చేసేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, సెర్ప్, మన ఆంధ్రప్రదేశ్లో సెర్ప్, యూనిసెఫ్, యువ, ఇవన్నీ కలిసి రూరల్ విమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారనమాట. ఆ ఏరియాస్లో విలేజెస్లో ఉన్న పర్సన్స్కి డిజిటల్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు డిజిటల్ షాప్స్ లాగా పెట్టుకోవడానికి వీళ్ళకి ట్రైనింగ్ అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ కోటదిబ్బ గొట్టిప్రోలు విలేజ్. ఇది ఏంటి అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసిందనమాట. పబ్లిక్ యొక్క వాళ్ళ నుంచి కమెంట్స్ తీసుకోవడానికి దీన్ని సైట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా డిక్లేర్ చేసింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కోటదిబ్బ గొట్టిప్రోలు ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్. ముందు నెల్లూరు కింద వచ్చేది, ఇప్పుడు తిరుపతి కింద వస్తుంది. ఇది దిబ్బలు అనమాట. అంటే ఏంటి, శాండ్ మౌండ్స్ అంటారు కదా, మౌండ్స్, ఇది దిబ్బలు. సో ఇది వచ్చి చాలా 2000 year ప్లస్ ఓల్డ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే స్వర్ణముఖి రివర్ రైట్ బ్యాంక్లో ఉంటుంది. ఇది 17 kilometers ఫ్రమ్ నాయుడుపేట. అండ్ 45 మౌండ్. ఇది 2 meter హై బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి అంటే 2000 year ఓల్డ్ మ్యారిటైమ్ ట్రేడ్ సెంటర్ అనమాట ఇది అప్పట్లో. నెక్స్ట్ సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో కలిసి సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్నారు. దీని ద్వారా ఏం చేస్తారు అంటే మీ హెల్త్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, 72.73 lakh పీపుల్ యొక్క హెల్త్ ప్రొఫైల్స్ని డిజిటైజ్ చేస్తారనమాట. ఆన్లైన్లో రిజిస్టర్ చేసేస్తారు. 42 ఫ్రీ మెడికల్ టెస్ట్ ఇస్తారు ఫర్ డిసీజెస్ లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి కదా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత థైరాయిడ్, ఇవంతా లైఫ్ స్టైల్ డిసీజెస్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ఇవంతా అనమాట. సో దీన్ని ఏం చేస్తారు అంటే డిజిటైజ్ చేశాక AI బేస్డ్ డయాగ్నోస్టిక్ చేస్తారు అండ్ ఫ్రీ అండ్ హై క్వాలిటీ కేర్ ఇస్తారనమాట టు ఎన్ష్యూర్ యాక్సెసబుల్ ప్రొయాక్టివ్ హెల్త్ కేర్. సో పైలట్ ప్రాజెక్ట్గా కుప్పంలో స్టార్ట్ చేశారు. బై 2026 ఎండ్ కల్లా మొత్తం స్టేట్ వైడ్ కూడా రోల్ అవుట్ చేస్తారనమాట. ఇంపార్టెంట్ ఇది సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్. నెక్స్ట్ దీనిలోనే సెంట్రల్ డిజి నర్వ్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇదేంటంటే హెల్త్ డేటా కలెక్ట్ చేస్తుంది ప్రైమరీ హెల్త్ సెంటర్స్, విలేజ్ క్లినిక్స్, హాస్పిటల్స్ నుంచి. దిస్ హబ్ డిజిటైజెస్ మెడికల్ రికార్డ్స్, అనలైజెస్ హెల్త్ పారామీటర్స్ అండ్ సపోర్ట్స్ AI డ్రివెన్ ఇన్సైట్స్. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ చూద్దాము. కొంతసేపు ఇంకా లెక్చర్ జాగ్రత్తగా వినండి, అన్నీ ఇంపార్టెంటే ఇక్కడ. సో అందుకే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని కూడా ఫిబ్రవరిలో రిలీజ్ అయిన బడ్జెట్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయలేదు, సపరేట్గా చేస్తాను. ఇప్పటికే లెందీ అయిపోయి ఉంటుంది కదా, సో దాట్స్ వై. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఈయన ఎవరు అంటే స్పిరిచువల్ గురు ఆఫ్ ద బంజారా కమ్యూనిటీ. ఆయన జయంతిని February 15th స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెలబ్రేట్ చేశారనమాట. సంత్ సేవాలాల్ మహారాజ్.
ఆపరేషన్ చిన్నారి తల్లి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు చేశారు టు కర్బ్ సెక్షువల్ క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ అండ్ ఇంప్రూవ్ ద చైల్డ్ సేఫ్టీ. పిల్లల యొక్క సురక్ష ఇంప్రూవ్ చేయడానికి చిన్నారి తల్లి ఆపరేషన్ అనేది చేశారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ న్యూ ఇనిషియేటివ్ 260 ఎగ్ మార్ట్స్ ఇనిషియేటివ్ అనమాట. ఎవరు రన్ చేయొచ్చు అంటే ఎస్హెచ్జిలో ఉండే విమెన్ డ్వాక్రా మెంబర్స్ అండ్ వాళ్ళకి ఫ్రీ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంటే. దీని ద్వారా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, చిన్న బిజినెస్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్వయం ఏపీ బ్రాండ్ అనే దాన్ని లాంచ్ చేశారనమాట. అంటే ఏంటి, డ్వాక్రా మహిళలు ఏదైనా ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తారు కదా, దాన్ని మార్కెట్ చేసుకోవడానికి దీనికి బ్రాండ్ నేమ్ అనమాట, స్వయం అనే బ్రాండ్ నేమ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు క్యూరేటర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ నెల్లూరు. ఆయన క్యూరేటర్ అనమాట సైన్స్ సెంటర్కి, నెల్లూరులో ఉండే సైన్స్ సెంటర్కి. ఆయనకి శిక్షాగ్రహ లీడర్షిప్ అవార్డు వచ్చింది, ప్రెస్టీజియస్ అవార్డు అనమాట నేషనల్ లెవెల్లో. సో చాలా ఆయన మన తెలుగు ఆయన కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఉన్నారు కదా కొండపల్లి శ్రీనివాస్ గారికి ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు వచ్చింది. ఎవరు ఇచ్చారు అంటే యుఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ వాళ్ళు అవార్డు చేశారు. ఆయన యొక్క కృషి ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడానికి, విమెన్ ఆంటర్ప్రినర్స్ని ప్రమోట్ చేయడంలో అండ్ రూరల్ లైవ్లీహుడ్స్ని ప్రమోట్ చేయడం ద్వారా. నెక్స్ట్ థర్డ్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ జరిగింది, ప్రపంచ తెలుగు మహాసభలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 1 వరకు జరిగింది. ఎక్కడ అంటే కిమ్స్ మెడికల్ కాలేజ్ అమలాపురంలో. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా రాజమండ్రిలో ప్రైవేట్ డైరీ కల్తీ అయ్యి చాలా ప్రాబ్లం జరిగింది కదా, చాలామంది చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్స్తో. ఎందువల్ల జరిగింది అంటే ఆ కూలెంట్ వాడతారు కదా ప్రిజర్వ్ చేసుకోవడానికి పాలను ఇవంతా, ఆ ఇండస్ట్రియల్ గ్రేడ్ కూలెంట్ అయిన ఇథైలిన్ గ్లైకాల్ అనేది కల్తీ అయిపోయింది, మిల్క్లో కలిసిపోయింది. ఆ మిల్క్ కన్జ్యూమ్ చేసిన వితిన్ 3 డేస్కి కిడ్నీస్ ఫెయిల్ అయిపోతుంది అనమాట జనాలకి. సో అందుకని అంతమంది చనిపోయారు. సో ఇది లీక్ అయిందనమాట. సో ఏంటి ఆ లీక్ అయిన కెమికల్ అంటే ఇథైలిన్ గ్లైకాల్ హైలీ టాక్సిక్. ఇది స్వీట్గా ఉంటుందంట, కాకపోతే ఇది ఇంజెస్ట్ చేసుకున్న అంటే దీన్ని తిన్న 3 డేస్కి మొత్తం రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది, మనిషి చనిపోతారు. సో దీనివల్ల అక్కడ అంత మిస్హ్యాప్ జరిగింది. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మన తెలుగు పర్సన్ వైజాగ్ వాసి అయిన ప్రసన్న కుమార్ డి చార్టెడ్ అకౌంటెంట్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకునిందనమాట, 74th ప్రెసిడెంట్గా ICAI. సో ఇవి అన్ని ఆర్టికల్స్. ఇప్పుడు కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. అప్పుడు నాకు అర్థమవుతుంది మీరు జాగ్రత్తగా లెక్చర్ విన్నారు అండ్ మీకు అర్థమయ్యింది, ఆన్సర్ చేస్తున్నారు అని. సో ఈ క్వశ్చన్ చూడండి, ఏ ల్యాండ్ కేటగిరీస్ని నుండి 22A నుంచి రిమూవ్ చేశారు? నాకు కరెక్ట్ ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్ ఏ ఎంటిటీస్ సపోర్ట్ చేస్తున్నాయి సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో? నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఎవరు అని, ఏ ఫౌండేషన్, ఏ ఆర్గనైజేషన్ అని, అది మీరు చెప్పాలి. హ్యాపీ సండే ఇనిషియేటివ్ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు? అది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. గొట్టిప్రోలు కోట దిబ్బలు ఎక్కడ ఉంది? ఏ రైట్ బ్యాంక్ ఆఫ్ ఏ రివర్ పైన, ఏ నది పైన ఉంది అనేది నాకు చెప్పాలి. నెక్స్ట్ ఏ కంట్రీ నుండి మనము ఎక్కువగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? 80 to 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని నేను చెప్పాను లెక్చర్ బిగినింగ్లో. సో అది ఏ కంట్రీలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో ఇది ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినా కూడా మార్చ్లో నేను కవర్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పటికే ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఎవరెవరైతే లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో నెక్స్ట్ మన లెక్చర్లో నేను ఏపీకి సంబంధించిన బడ్జెట్ చేస్తాను, అది ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది అన్ని ఎగ్జామ్స్కి. జాగ్రత్తగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గమనిస్తూ ఉండండి ఈ లెక్చర్ కోసం. సో దాట్ ఈజ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.